రామ్ రామ్ దోస్తులు, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో హైడ్రా వాళ్ళు సంచలనం సృష్టిస్తున్నారు. ఎక్కడైనా కబ్జా భూముల మీద ఏమైనా కట్టడాలు ఉంటే వాటిని ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరు వచ్చినా ఏం చేసేది లేదని పోయి డైరెక్ట్ కూల్చేస్తున్నారు. మరి దాని గురించే మన డాక్టర్ బి కేశవులు గారు నిజామాబాద్లో నిడ్రా ఏర్పాట్లు కోసం ఈరోజు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మరి నిజామాబాద్లో కుంటలు, చెరువులు, పార్కులు అక్రమంగా కబ్జా భూములకు గురవుతున్నాయి. మరి దాని గురించి ఇక్కడ పోరాటం చేద్దామని సార్ ఏదో మీటింగ్స్ అవి అరేంజ్ చేస్తున్నారంట. మరి ఆ ముచ్చట ఏదో తెలుసుకుందామని సార్ దగ్గరకు వచ్చినా మాట్లాడదాం సార్తో. నమస్తే సార్. నమస్తే. మరి సార్ నిడ్రా అంటే ఏంది, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు నిజామాబాద్లో? ఇప్పుడు మనందరే తెలుసు కదా హైదరాబాద్ ఏం జరుగుతుంది. అక్కడున్న చెరువులు, అక్కడున్న కుంటాలు, అక్కడున్న నాణాలను కబ్జా చేయడం ద్వారా హైదరాబాద్కు చిన్న వర్షం వచ్చినా అదేమవుతుంది, వరదలో మునిగిపోతుంది. మొన్న చూసాం కదా విజయవాడలో ఏం జరిగింది. బుడమేరు అనే ఒక వాగుకు కబ్జాలు చేయడం ద్వారా వాటికి పోయే మార్గం లేక మొత్తం విజయవాడ మునిగిపోయింది. అట్లనే ఖమ్మంలో ఏమైపోయింది, మున్నేరు అనే నది వాగు ఉంది కదా, ఆ వాగును కూడా కబ్జా చేశారు. ఎక్కడైనా చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ, పార్కులు కానీ ఇవి వాటర్ అయితే ఎప్పుడైతే బయటకు వెళ్ళాలో వాటిని కబ్జా చేయడం ద్వారా అవి కుచించకపోతున్నాయి. సో 10 ఎకరాలు ఉన్నది 2 ఎకరాలకు అయిపోతుంది. మరి ఆ వర్షం పడ్డప్పుడు ఆ నీరు ఎటు వెళ్ళాలి? ఆ నీరు అలా వరదలలో మునిగిపోవడం ద్వారా ప్రజలకు నష్టం బాగా జరుగుతుంది. విజయవాడలో ఏం జరిగింది, ఖమ్మంలో ఏం జరిగింది, గతంలో కూడా హైదరాబాద్లో ఏం జరిగింది. చిన్న వర్షం వస్తేనే హైదరాబాదు తల్లకిల్లు అయిపోతుంది. సో ఈ ప్రకృతి పర్యావరణంని దెబ్బతీయకూడదు. ఒక రకంగా చెరువుల, కుంటలు కబ్జా చేయడం ద్వారానే ఈరోజు హైదరాబాద్ అయినా అన్ని ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. అదే రకంగా మన నిజామాబాద్లో చూసుకున్నట్టయితే మన తెలుసుగా పూలంబాగ్ పరిస్థితి ఏం జరిగింది. రామర్తి చెరువు బోధన్ టు మన నిజామాబాద్ టు బోధన్ ఉంటుంది. దానిది ఏం జరిగింది, 30 ఎకరాల నుంచి ఇప్పుడు 10 ఎకరాలు లేదు. పూలంబాగ్ ఏమైంది, ఎంత పెద్ద ఉన్నది, ఎంతవరకు అయిపోయింది. భీమ్గల్లో కూడా రాధం చెరువు ఏమైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే నిజామాబాద్లో ఉన్న అనేక చెరువులు, అనేక కుంటలు, అనేక వాగులు, అనేక నాలాలు కూడా 80% పైగా కబ్జా అయినాయి. ఈ 80%లో 65% పైగా సగం కుంటలు కానీ, సగం చెరువులు కానీ ఆక్రమణలకు గురైపోయినాయి. సో ఈ పరిస్థితి మనకు కూడా వస్తుంది. ఇప్పుడు ఏమైనా ఎక్కువ పెద్ద పెద్ద వర్షాలు పడి వరుసగా 3 రోజులు వస్తే నిజామాబాద్ జిల్లాలోని చాలా గ్రామాలు, చాలా పట్టణాలు, చివరికి నిజామాబాద్ కూడా మునిగిపోయే పరిస్థితి దాపురించింది. హైదరాబాద్లో అట్లా మునిగిపోకుండా ప్రకృతిని కాపాడే కొరకు ప్రభుత్వం హైడ్రా అనే ఒక ఏజెన్సీని ఏర్పరిచింది. హైడ్రా తప్పున్న వాళ్ళందరికీ కూల్చివేయడం, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. హైదరాబాద్లో ఎలా జరుగుతుందో నిజామాబాద్లో కూడా అలా జరగాలి. అలా ఆక్రమణకు గురైనటువంటి చెరువులో ఉన్నటువంటి పక్కలకు ఉన్నటువంటి ఏ కట్టడమైనా, అది ఏ పార్టీ వాళ్ళైనా, ఎంత పెద్దోడైనా, ఎంత చిన్నోడైనా నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేయలేకపోతే, ఈ ప్రకృతిని, ఈ పర్యావరణాన్ని కాపాడలేకపోతే మన నిజామాబాద్ పరిస్థితి ఏమవుతుంది? భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నాం? ఒకప్పుడు ఎలా ఉన్నది, ఈరోజు ఏమైపోయింది. ఇప్పుడు కిలా రామాయణం గుళ్ళు, గోపురాలు కూడా కబ్జాలు చేస్తున్నారు. అప్పుడు 34-54 ఎకరాలు ఉన్నది, ఇప్పుడు సగం 10 ఎకరాలు ఉందో లేదో. సో ఈ రకంగా ఈ ఆక్రమణకు గురవుతున్న వ్యవస్థలను మనము దారిలో తేవడానికి హైడ్రా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిండు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి, ప్రతి ఊళ్ళో ఉండాలి, ప్రతి నియోజకవర్గంలో వారి ప్రతి జిల్లాలో ఉండాలి. అందుకే నిజామాబాద్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందుకొరకే ఇక్కడ కూడా హైడ్రా, నిజామాబాద్ కాబట్టి నిడ్రాగా హైడ్రాగా మార్చుతున్నారు. ఖచ్చితంగా నిడ్రనో హైడ్రా తర ఏజెన్సీని కూడా నిజామాబాద్లో పెట్టినట్టయితే మన భవిష్యత్ తరాలు నిజామాబాద్లో బతికి వాళ్ళకు భవిష్యత్తు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు అన్ని పార్టీలను పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచడం జరిగింది. దాని ఉద్దేశము మన నిజామాబాద్ను మనం కాపాడుకోవాలి. ఇది ఎవరి చేతిలో లేదు. ఈ మునగడానికి కారణము మనుషుల, రాజకీయ నాయకుల, అధికారంలో ఉన్న వాళ్ళ అధికార పక్షమా, మరి ప్రకృతి కానే కాదు. ఇది అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవడం ద్వారానే ఈ లీడర్లు ఇలా కబ్జాలకు గురవుతుంది. అంటే మామూలు వ్యక్తికి ఏం తెలుసు, అన్నీ ఇప్పుడు హైదరాబాద్లో కూలగొడుతున్నారు. కరెంటు బిల్లుకు పర్మిషన్ ఇచ్చారు, ఇంటికి పర్మిషన్ ఇచ్చారు, అన్నింటికి నల్లలకు పర్మిషన్ ఇచ్చారు, అన్ని ట్యాక్సీలు కట్టాక ఓకే అనకనే ఇల్లు కట్టారు. చివరికి మనకు తెలుసు కదా, బ్యాంకులు ఓకే అంటే దానికి సేఫ్టీ ఇల్లు ఉంటుంది, తీసుకోవచ్చు, లోన్ అయినా అంటారు. సో ఇప్పుడు అవి కూడా కొలగొడుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా నిజామాబాద్లో కూడా అటువంటి ఆక్రమణకు దూరంగా ఉండాలంటే ప్రజల నుంచి స్పందన ఉండాలి. హైదరాబాద్ ఉంది, మన నిజామాబాద్ లేబట్టి మనకు ఉండడం కొరకే మేము పోరాటం చేస్తున్నాం. అదే సార్, మరి మొన్న
ఒకటే గంట వర్షం కొట్టింది గట్టిగా మన నిజామాబాద్లో. అయితే రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక బస్సు మునిగిపోయింది. మొత్తం ప్రజలు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ఆ రోజు అది ముఖ్యంగా ఓన్లీ గంట సేపు కూడా లేదు, తక్కువ సేపు. అది కూడా కేవలం 8 సెంటీమీటర్ల వర్షమే కదా. ఆ చిన్నపాటి వర్షానికి ఆ రైల్వే కమాన్ బ్రిడ్జి దగ్గర ఎంతసేపు అవస్థ పడ్డారు. బస్సులు సగానికి పైగా మునిగిపోయినాయి, జనాలు ద్విచక్ర వాహనాలు వెళ్ళినాయి. అంటే మామూలు చిన్న వానకే అట్లా అయిందంటే పులాంగ్ వాగు యొక్క ఎఫెక్ట్. అంటే చూడండి, మరి నిజామాబాద్ పరిస్థితి ఆల్రెడీ మనకు దేవుడు వార్నింగ్ ఇచ్చేసాడు, మీకు సిగ్నల్ ఇచ్చాడు ఆల్రెడీ, మీ నిజామాబాద్ మునిగిపోతుంది బిడ్డ, మరి ఇవన్నీ ఏం చేసుకోవాలి. అందుకొరకే మేము ఒక మంచి కార్యాచరణ ప్రకటించబోతున్నాము. దీని గురించి ఒక కమిటీ వేయబోతున్నాము. ఆ కమిటీ ఖచ్చితంగా ఇటువంటి ఆక్రమణలకు వ్యతిరేకంగా, ఎందుకంటే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీన్ని సపోర్ట్ చేశారు. ఒక గంట క్రితం కూడా టీవీలో మాట్లాడితే ఏం చెప్పాడు, నేను ఎక్కడ భయపడాలను, వాళ్ళే కూలగొట్టుకోవాలి, టైం ఇస్తాము, కూలగొట్టుకోకపోతే మేము కూలగొడతాము. ఆక్రమణలకు నావాడు నీవాడు ఎవడు లేడు, ఏ పార్టీ వాడైనా ఎంత గొప్పవాడని నేను వెనుదిరిగాను అని గంటపదంగా చెప్పాడు. అంటే ప్రభుత్వము సపోర్ట్ చేసినప్పుడు మేము మన ప్రజల నుంచి పౌర స్పందన బాగుండాలి కదా. తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్గా ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. ముఖ్యంగా మన సొంత ప్లేస్ నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్లో మొన్నటి ఎఫెక్ట్ చూసిన తర్వాతనైనా కలెక్టర్ గారైనా మిగతా ఇరిగేషన్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఆ సంఘటన గుర్తుపెట్టుకొని మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం. నిజామాబాద్ నుంచి ఈ ఆక్రమణ నుంచి కాపాడడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరి సార్, ఈ చెరువులు గుంటలు మన నిజామాబాద్లో ఇన్ని కబ్జా అవుతున్నా రాజకీయ నాయకులకు కానీ పోలీసులకు కానీ ఈ విషయం తెలియదంటారా? మరి ఇప్పుడు ఇవన్నీ తెలిసే చేస్తున్నారు. కాకపోతే ఒక్కటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్లున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేస్తే మాకు ఓటు బ్యాంక్ ఎక్కడ దెబ్బతింటుందో, మేము రాజ్యాధికారం రాలేకపోతాం భయంతో. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఇప్పటివరకు హైడ్రా మొదలుపెట్టినప్పుడు నాకు ఓట్లతో అవసరం లేదు, భవిష్యత్ తరాలకు న్యాయం చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించదగ్గ విషయం, స్వాగతించదగ్గ విషయం. ఖచ్చితంగా ప్రభుత్వమే ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా, మంచిదే కదా, స్వాగతించవలసిందే కదా. గతంలో ఉన్న వాళ్ళు కక్కుర్తి పడ్డారు, ఇప్పుడు నేను కక్కుర్తి పడను, ఈ విషయంలో రాజీ పడను అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. విచిత్రం ఏంటంటే అదే అధికారులు చూసి చూడనట్టున్నారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎందుకులే మనవాడే కదా పోనీలే అని అనుకున్నారు. ఇప్పుడు నీ వాళ్ళు నా వాళ్ళు లేదు, కన్వెన్షన్ సెంటర్ కొట్టేశారు కదా. ఆ తర్వాత పల్లంరాజు కాంగ్రెస్ మంత్రి సెంట్రల్ మినిస్టర్ అతను కూడా కూలగొట్టారు కదా. ఏ పార్టీ అయినా ముఖ్యమంత్రి సొంత తమ్ముడైనా అన్నకైనా నోటీసులు ఇస్తున్నారు, కూలగొడతారు, అందులో ధర్మసాందేం లేదు. మరి సార్, రాజకీయ నాయకులు పోలీసుల మాట పక్కకు పెడితే ముఖ్యంగా ప్రజలు రియాక్ట్ అవ్వాలి ఇలాంటి వాటికి. ఈ ప్రజలకి, నిజామాబాద్ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఖచ్చితంగా ఎక్కడెక్కడ చెరువులు కానీ కుంటలు కానీ వాళ్ళ ఏరియాలలో ఆక్రమణలు గురైతే మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి కానీ, ఇరిగేషన్ శాఖ వాళ్ళకి కానీ, కలెక్టర్ కానీ మాకు కానీ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటన్నిటిపై చర్యలు ఉంటాయి. ఎందుకంటే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వబోతున్నాం. ఈ పెద్ద పెద్ద చెరువులో వాళ్ళ బాగా ఎఫెక్ట్ అయిన వాటి గురించి కూడా మనం హైకోర్టు కూడా వెళ్ళాలని ఈ రోజే నిర్ణయించుకున్నాం. పూర్తి వివరాలు మేము కమిటీ వేసిన తర్వాత చెప్పగలుగుతాం. అది మరి దోస్తులు, మొన్న కొద్దిపాటి వర్షానికే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అన్ని వాహనాలు ఆగిపోయాయి, బస్సు అయితే మధ్యలోనే ఉండిపోయింది. అట్లనే మాణిక్ బండార్ రోడ్ దగ్గర కూడా దాదాపు 4-5 గంటలు అన్ని వాహనాలు ఆగిపోవడం జరిగింది వర్షంకి. మరి ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వాల్సింది మాత్రం ఖచ్చితంగా ప్రజలే. సార్ అయితే ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు, ఇలాంటి వాటిని ఆపుదామని, ఈ కబ్జాలను ఆపుదామని. మరి సార్కి మాత్రం ప్రజలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇక మీరే మేల్కోవాలి, సార్కి సపోర్ట్ చేయాలి. మన నిజామాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. మరి దీనికి అందరూ చేయి కలపాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి చట్టం టీవీ.